మాజీ మంత్రి ఆనంద్ సింగ్ కు సంబంధించినటువంటి లారీ ట్యాంకర్లో నగరసభ త్రాగునీటిని తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు లారీని నగరసభ అధికారి చంద్రప్ప అడ్డుకోవడం వెనుక తన హస్తం లేదని ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్లే ఈ విషయం జిల్లా అధికారి చూసుకుంటారని హోస్పేట విజయనగరం జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన తన నివాసంలో మన తెలుగు టీవీ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇటీవల చిత్తవాడిగి జాతీయ రహదారి బైపాస్ రహదారిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ త్రాగునీటి ట్యాంకర్ వద్ద మాజీ మంత్రి ఆనంద్ సింగ్ కు సంబంధించినటువంటి ట్యాంకర్ లారీలో మంచినీరు తీసుకెళ్లేందుకు వచ్చిన వారిని నగరసభ అధికారి చంద్రప్ప అడ్డుకోవడంతో మంత్రి ఆనంద్ సింగ్ ట్యాంకర్ వద్ద చేరుకొని నిరసనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను అధికారం చేపట్టినప్పటి నుంచి ఇంతవరకు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి ఈ నెల 9వ తారీఖున క్షుణ్ణంగా తెలియజేస్తానని ప్రకటించారు. ಈಸಾರಿ ಇದ್ದಷ್ಟು ಬಿಸಿಲು ಯಾವ ವರ್ಷ ಇದ್ದರು ಯಾವ ತೊಂದರೆ ಆಗದಂಗೆ ಯಾವ ಡ್ಯಾಮ್ನಲ್ಲಿ ನೀರು ಕಡಿಮೆ ಬೀಳದಂಗೆ ಎಲ್ಲ ಕಡೆ ಏನೇನು ಮಾಡಬೇಕು ಎಲ್ಲ ಮಾಡಿ ಆದೇಶ ಮಾಡಿ ನೀರಾವರಿ ಕೂಡ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಕೊಟ್ಟಿಲ್ಲ, ಭಾಳಷ್ಟು ಕಡಿಮೆ. ನಾವು ಕೇಳಿದಕ್ಕೋಸ್ಕರ ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಕ್ರಾಪ್ಸ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಒಂದು 24,000 ಎಕರೆಗೆ ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಕ್ರಾಪ್ಸ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು 15 ದಿವಸಕ್ಕೆ ಹೊಲ್ಸಕ್ಕೆ ನೀರು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಷ್ಟೇ ಆಗಲಿ, ಅಷ್ಟು ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಕಡೆ ಎಲ್ಲಿ ಕಡೆ ಕೂತಲ್ಲ. ಹಾಗಾಗಿ ಎಲ್ಲ ಅಧಿಕಾರಿಗಳು ನೋಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಇನ್ನು ಜಾರಿಗೆ ಬಂದಮೇಲೆ ಅದು ನೀತಿ ಸಮಿತಿ ಜಾರಿಗೆ ಬಂದಮೇಲೆ ಎಲೆಕ್ಷನ್ಸ್ ನಡೀತಾ ಇದ್ದಾವೆ, ಇನ್ನು ಪೋಲಿಂಗ್ ನಡೀತಾ ಇದೆ, ಇನ್ನು ಲಾಸ್ಟ್ ಫೇಸ್ ಇನ್ನೂ ಆಗೋದೈತಿ. ಅದಾದಮೇಲೆ ಅದ್ರ ಜೊತೆಗೆ MLC ಎಲೆಕ್ಷನ್ಸ್ ಒಂದು ಬಂತು, ಅದು ಮತ್ತು ಅದೊಂದು ನಮಗೆ ಇದಾಯಿತು, ಅಡ್ಡ ಆಯಿತು. ನಾವೇನಪ್ಪ 7ನೇ ತಾರೀಕು ಮುಗೀತು ಅಂದ್ಕೊಂಡ್ವಿ, ಬಟ್ ಮತ್ತೆ ಅದು ಮುಂದೆ ಇಲ್ಲಿ ಕಂಟಿನ್ಯೂ ಆಯಿತು. ಹಾಗಾಗಿ ಸ್ವಲ್ಪ ನೀತಿ ಸಮಿತಿ ಇರೋದು